నాగ చైతన్య, సమంత విడిపోయి చాలా కాలమే అయితోంది. మరి ఈ సందర్భంగా నాగ చైతన్య, సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నారని, వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో వాళ్ళు సెటిల్ కాబోతున్నారని కొంతకాలం నుంచి వార్తలు వినిపిస్తోంది. సో, తాజాగా అక్కినేని నాగార్జున తన వారసుడు నాగ చైతన్యని రెండో పెళ్లి చేసుకోవాలని చెప్పారట. ప్రస్తుతం ఆయన పర్సనల్ లైఫ్ విషయంలోనూ తండ్రిని అనుసరించబోతున్నట్టుగా తెలుస్తోంది. సమంతతో విడాకుల తర్వాత ఇన్నాళ్లకు ఆయన పెళ్లి గురించిన మాటెత్తారట. అసలు నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా? ఏం జరుగుతోంది? సో, ఇండస్ట్రీలో అయితే ఇప్పటికి సక్సెస్‌ఫుల్ పొజిషన్‌ల కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు చైతన్య. ఎందుకంటే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపయితే ఆయన తెచ్చుకున్నారు. 'జోష్' సినిమాతో సినీ పరిశ్రమకి అడుగుపెట్టి రెండో చిత్రం 'ఏం మాయ చేశావే' సినిమా చేశారు. ఈ సినిమాతోనే సమంతతో ప్రేమలో పడ్డారు. ఆ తరువాత తెలుగు ప్రేక్షకులనే కాదు అక్కినేని వారసుడు ఈ భామని కూడా మాయ చేసేసరికి సో, ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్‌గా ఉండేవారు. సడన్‌గా విడాకులంటూ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్న ఈ జంట పెళ్లైన 4 ఏళ్లకే విడిపోవడం అందరినీ దిగ్భ్రాంతి కలిగించింది. విడాకుల తర్వాత ఎవరి జీవితంలో వాళ్ళు బిజీగా మారిపోయారు. మరోవైపు సమంత మయోసైటిస్ బారిన పడ్డం, ఆ చికిత్స తీసుకోవడం జరుగుతోంది. ఇక మరోవైపు సినిమాల్లో బిజీగా మారింది. ఇటు చైతన్య కూడా విడాకుల తర్వాత కొన్నాళ్ళు డిప్రెషన్ మెయింటైన్ చేసిన తర్వాత నార్మల్ మోడ్‌లోకి వచ్చేశారు. నాగ చైతన్య గురించి ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా అవుతోంది. సో, ఇప్పుడు నాగ చైతన్య కూడా రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో రూమర్స్ వస్తోంది. నాగార్జున మొదటి భార్య కుమారుడు చైతన్య. మరి అయితే ఈ సందర్భంగా విడాకుల తర్వాత రెండో పెళ్ళంటూ వార్తలు కూడా వచ్చింది. చైతన్యపై ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే ఇప్పటికే నాగ చైతన్య, శోభితా ధూళిపాలతో ప్రేమలో ఉన్నారంటూ వార్తలొచ్చింది. కానీ అది నిజం లేదని వాళ్ళే క్లారిటీ ఇచ్చారు. అయితే చైతన్యని రెండో పెళ్లికి నాగార్జున ఒప్పించారట. ఈసారి చైతన్య ఒప్పుకున్నారని ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతోంది. నాగార్జున దూరపు బంధువుల అమ్మాయిని తన కొడుకుకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది వైరల్ అయ్యే న్యూస్‌లో ఎంత నిజం ఉందో తెలియాలంటే నాగ చైతన్య స్పందించాలి. మరైతే ఖచ్చితంగా ఆయన గురించి స్పందిస్తారని, మరి ఇదే నిజమై ఉంటుందని, లేకపోతే అబద్ధమై ఉంటే స్పందించేవారు కదా అంటూ లాజిక్ వెతుక్కుంటున్నారు ఆ అభిమానులు. ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవితో 'తండేల్' అనే సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.